మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రచారంలో భాగంగా నేడు మిర్యాలగూడకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య నేడు కీలక భేటీ జరగబోతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల వరకు విభిన్న అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. తిరుమల లడ్డూ అంశంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై లోతుగా చర్చించనున్నారు బాబు, పవన్. ముఖ్యంగా కూటమి నేతలు, మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. 2 రోజుల క్రితం అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి ఆయన ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే ఫోన్ ద్వారా అంబటి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ఇవాళ నేరుగా గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలపనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తమ అంచనాల ప్రకారం 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో మరో పార్టీకి పోటీ లేదన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. భారతీయ జనతా పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు పవన్ కళ్యాణ్. అలాగే బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్నారు. తెలంగాణలో బీజేపీ జోరు కొనసాగుతుందంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు రామచంద్రరావు. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని తేల్చి చెప్పింది. గత ఏడాది ఆగస్టు 13 నాటి మధ్యంతర ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పామని జస్టిస్ విక్రమనాథ్ ధర్మాసనం తెలిపింది. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. తమ ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులు ఎత్తివేయాలని అమీర్ అలీ సుప్రీంకోర్టులో వికెట్ పిటిషన్ వేశారు. అమీర్ అలీ పిటిషన్ను దాసోజు శ్రవణ్ వేసిన ప్రధాన పిటిషన్తో జత చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని రిలయన్స్ ట్రెండ్స్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ సెల్లార్లోని జనరేటర్లో సాంకేతిక సమస్యతో మంటలు చెలరేగాయి. జనరేటర్తో పాటు సెల్లార్లో ఉంచిన స్టాక్ మొత్తం అగ్నికి ఆహుతైంది. పొగ కూడా దట్టంగా అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టు సమాచారం. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారైంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత నెల 30వ తేదీన బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో షబానా అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకున్నారు. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం రిమ్స్లో ఉంచగా అక్కడి నుంచి పరారైంది. గద్వాల కాంగ్రెస్లోనూ ఆశావహులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నామినేషన్స్ వేసిన వారిలో చాలామంది విత్డ్రా చేసుకోలేదు. దీంతో ఓట్ల చీలికపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తనకు పార్టీ టికెట్ రాలేదని మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని 34వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంధం పాండు, గంధం యాదగిరి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు గంధం పాటు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అప్పటి నుంచి
ఆయన కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ కార్యకర్తల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అవినీతి, అరాచకాలు, అడ్డగోలు కబ్జాల చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలవని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శనాస్త్రాల్ని సంధించారు. తాను పైసలు తెచ్చి ప్రగతి కోసం పోటీ పడుతుంటే బీఆర్ఎస్ నేతలు భూ కబ్జా కేసులతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. చెత్త బయోమైనింగ్ కోసం 18 కోట్లు తెచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాగా ఇవ్వటం లేదని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి కోసం అటవీశాఖ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. 3 వారాలుగా పెద్దపులి లేగదూడలను చంపుతూ వాటిని తింటూ యథేచ్ఛగా స్వైర విహారం చేస్తూ రైతులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోజుకో వైపు సంచరిస్తున్న పెద్దపులి ఫారెస్ట్ అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రాప్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి బంధించేందుకు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల డిఎఫ్ఓల ఆధ్వర్యంలో ఆపరేషన్ టైగర్ను మొదలుపెట్టారు. 2 బృందాలుగా ఏర్పడి ఆలేరు, రాజంపేట, తుర్కపల్లి మండలాల్లో 100 మందితో పెద్దపులి కోసం అన్వేషణ చేపట్టారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చిన యానిమల్ ట్రాకర్స్ టీం జాడ కనుగొనేందుకు గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు, లైవ్ మోషన్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పెద్దపులి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించిందని అన్నారు. గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్ లాభాల బాట పట్టిందని అన్నారు. హాట్ మెటల్ ప్రొడక్షన్లో రోజుకు 19,401 టన్నుల ఉక్కు ఉత్పత్తికి విశాఖ స్టీల్ చేరుకుందని అన్నారు సీఎం చంద్రబాబు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేస్తూ ఉండటంతో భారీగా ఉత్పత్తి పెరిగిందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యూటిలైజేషన్లో రికార్డు స్థాయిలో 94% విశాఖ ఉక్కు చేరుకుందని అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గల్లా మాధవి కౌంటర్ ఇచ్చారు. రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ మండిపడ్డారామె. రివర్స్ డ్రామా ప్లే చేశారన్నారు. అందరి గుండెల్లో మంటలు రగిల్చారంటూ ఫైర్ అయ్యారు గల్లా మాధవి. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై దాడులు చేసిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు వైసీపీ నేత పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్లతో 2 ఎంపీల కనుసన్నల్లోనే అటాక్ జరిగిందని ఆరోపించారు. వైసీపీ పూర్తిగా నాశనం అయ్యిందంటే కారణం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అన్యాయం జరిగిందంటూ లేఖలు రాస్తున్న ముద్రగడ కాపులకు ఏం చేశారని ప్రశ్నించారు. స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఇప్పుడు జంతు కొవ్వు కలవలేదంటూ వైసీపీ నేతలు సమర్థించుకోవటమేంటని అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ను రద్దు చేయాలన్న సిట్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము బెయిల్ను రద్దు చేయాలన్న పిటిషన్పై కూడా రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులు ప్రస్తుతం కండిషన్ బెయిల్లో ఉన్నారు. ఆ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ వేసింది. అంబటి రాంబాబు అరెస్ట్ అన్యాయమని అన్నారు వైసీపీ నేతలు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటితో వైసీపీ నేతలు ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రుల ఇళ్లు తగలబెట్టడం ఎక్కడా లేదని అన్నారు వైసీపీ నేతలు. ఇది అత్యంత హేయమైన చర్యని అన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నించినందుకు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారని అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వైసీపీ నేతలు.
గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని గీతం సంస్థకు కట్టబెట్టడంపై హైకోర్టులో పిల్ వేశారు విశాఖ న్యాయవాది గ్రేస్. రాజకీయ ప్రయోజనాలతో ప్రజలకు సంబంధించిన భూములను ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్ట వ్యతిరేకమని అన్నారు పిటిషన్ తరపు న్యాయవాది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు మార్గాల ద్వారా ప్రభుత్వ భూములను గీతం సంస్థకు అప్పచెప్పాలని ప్రయత్నిస్తోందని వాదించారు. ఏలూరులో జంతుకొవ్వుతో నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. ఆదివారంపేట, తంగేళ్లమూడి ప్రాంతాల్లో నూనె తయారు చేస్తున్న కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. భారీగా నకిలీ నూనెల్ని స్వాధీనం చేసుకున్నారు. జంతు కళేబరాల నుంచి వచ్చే కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కళేబరాల నుంచి సేకరించిన కొవ్వు, ఎముకలను మరిగించి వచ్చిన చమురును నూనెలా తయారు చేసి తక్కువ ధరకు అమ్ముతున్నారు. నకిలీ నూనె తయారు చేస్తున్న పలు కేంద్రాలపై దాడులు చేశారు విజిలెన్స్ అధికారులు. 2 నిర్వాహకులను అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 600 కేజీల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్దపులి కలకలం రేపుతోంది. రాజమండ్రి శివారు దివాన్ చెరువు, ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరించడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటవీశాఖ అధికారులు. నిన్న రాత్రి 9 గంటలకు దివాన్ చెరువు ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ వద్ద పెద్దపులి సంచారాన్ని గుర్తించారు. గత 5 రోజులుగా రాజానగరం నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా పెద్దపులి సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మార్కాపురం జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల రిజర్వ్ ఫారెస్ట్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. అడవుల్లో డ్రోన్ నిఘా వల్ల అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల పర్యవేక్షణ, అడవిలో అగ్ని ప్రమాదాల నియంత్రణ చేయవచ్చని అన్నారు. వీటితో పాటు అక్రమ వేట నియంత్రణ, రాత్రి సమయంలో కూడా థర్మల్ కెమెరాలతో అనుమానాస్పద కదలికల్ని గుర్తించవచ్చని అన్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. గ్రామంలోని షఫాబావి సెంటర్ వద్ద ఉన్న ఇంటింటిని జల్లెడపట్టారు. సరైన పత్రాలు లేని 25 బైకులు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం 2 సీఐలు, 6 ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వ్యక్తులను వివరాలు పరిశీలించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల పట్ల స్థానికులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించకుండా బైకులు నడపవద్దని యువకులకు సూచించారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఈ నెల 6 నుండి 15వ తారీఖు వరకు కోటి తులసి పత్రి పూజ నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేందుకు స్వామివారి సన్నిధిలో ఈ పూజ నిర్వహిస్తున్నామని అన్నారు. పూజలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు ఈవో త్రినాథరావు. ముంబై ఎయిర్పోర్ట్లో 2 విమానాలు ఢీకొన్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగోలకు చెందిన విమానాల రెక్కలు ఒకదాంతో మరొకటి తగిలాయి. ఆ సమయంలో 2 విమానాల్లో ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ముంబై, కోయంబత్తూరు వెళ్తోంది. ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు. వాట్సాప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భారత చట్టాలను గౌరవించకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ప్రైవసీ పాలసీ విషయంలో మెటా అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం, మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరని చురకలు వేసింది.
ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే ఇండియా నుంచి వెళ్లిపోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. మణిపూర్లో రాజకీయ సంక్షోభానికి తెరపనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ఎన్నికయ్యారు. ఇంఫాల్లో కొన్ని గంటల పాటు జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఖరారు చేశారు. మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్చంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. బీరేన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. ఈ ఏడాది ఫిబ్రవరి 12న రాష్ట్రపతి పాలన ముగియనుంది. లోక్సభ నుంచి 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మాణిక్యం ఠాగూర్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హెవీ ఈడెన్, అమరీందర్ సింగ్, గుర్జీత్ సింగ్ అజ్లా, ప్రశాంత్ పడోలే, ఎస్ వెంకట్రామన్, డిఎన్ కురియాకోస్ను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. చైనా విషయంలో రాహుల్ చేసిన కామెంట్స్పై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక సమయంలో స్పీకర్పై పేపర్లు చింపి విసిరేసిన విపక్ష ఎంపీలు దీంతో సభని వాయిదా వేశారు ప్రొటెం స్పీకర్. ఆ తర్వాత సభ ప్రారంభమైన అదే పరిస్థితి కనిపించింది. మరోసారి పేపర్లు చింపి ప్రొటెం స్పీకర్పై విసిరేశారు విపక్ష ఎంపీలు. దీంతో ఆ ఎంపీలను సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో తీర్మానం పెట్టారు. ఆ తీర్మానాన్ని ఆమోదించిన ప్రొటెం స్పీకర్ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.